ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకునే కారపప్పుని ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా కందిపప్పు తీసుకొని కడిగి తర్వాత కుక్కర్లో సరిపడా వాటర్ పోసి 3 విజిల్ వచ్చేలాగా పెట్టాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసి దానికి మంచి వాటర్గానే ఉండాలి. దీనికి వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. ఇంకొన్ని వాటర్ కూడా పోసుకొని దానికి సరిపడా పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 8-10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి దంచుకోవాలి. వెల్లుల్లి ఎంత వేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పోసి వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసి ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ఆ వెల్లుల్లి అవన్నీ మిశ్రమం అది వేయాలి. వేడవ్వాలి అండి, కొంచెం వేగనివ్వాలి. తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పప్పు, ఉప్పు, కారం అంతా కలిపి ఇందులో వేసేసి మంచిగా మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కల్యమాకు వేసేసామంటే రెడీ. మంచిగా అన్నంలోకి పప్పు ఇవి పెట్టుకొని ఏదైనా ఫ్రై కానీ పాపడాలు పెట్టుకొని కానీ అంచుకు తినేస్తే బాగుంటుంది. ఎవరైతే పిల్లలు పప్పులు తినరో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.